ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, ఈ జూన్ 6వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. దీన్ని నువ్వు అస్సలు వదులుకోకు బిడ్డ. నువ్వు గనక వదులుకుంటే ఈ సంవత్సరం అంతా నీకు పశ్చాత్తాపమే అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు, జూన్ 6వ తేదీన ఏముంది అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. తల్లి, జూన్ 6 నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే మన హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈరోజు మాత్రం సర్వ ఏకాదశులకు తలమానికం. ఎందుకంటే ఈరోజు నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండటమే దీని ప్రత్యేకత. ఈరోజు మనం భౌతికంగా కాదు తల్లి, ఆధ్యాత్మికంగా శుద్ధి పొందే రోజు. ఈరోజు నీ శరీరం మాత్రమే పావనమవ్వదు తల్లి, మనసే పవిత్రమైపోతుంది. ఏ వైవిధ్యాలు లేకుండా చేసిన ఈ ఉపవాసం నీ ఆత్మకి కొత్త శక్తిని ఇస్తుంది. మనుషులు ఎన్నో రోజులు ఉపవాసాలు చేస్తారు తల్లి, కానీ ఈ ఒక్కరోజు వచ్చే ఫలితం అంత ప్రత్యేకం. మన పాపాలు ఎంత పెరిగినా ఈ నిర్జల ఏకాదశి వాటిని కరిగించే శక్తి కలది. ఇదే రోజు తల్లి మన మనసు దేవుని చేరే మార్గాన్ని చూస్తుంది. ఇది ఒక ఉపవాసం కాదు, ఇది ఒక తపస్సు. ఇది శరీరానికి కాకుండా మనసుకిచ్చే పరీక్ష. నిర్జల ఉపవాసంలో ఉన్న సత్యం ఏమిటంటే, ఎవరు పండ్లు తినకుండానే, నీళ్లు తాగకుండానే రోజు గడపగలరు. ఎంత కష్టం కదా తల్లి, కానీ అదే కష్టం భక్తిని పరీక్షించేందుకు ఒక మార్గం అవుతుంది. భగవంతుడు మన భక్తిని చూస్తారు, మన శుద్ధతను కాదు. మనం అసలు ఉపవాసంలో ఉన్నామా లేదా అన్నది ఆయనకే తెలుస్తుంది. నీళ్లు తాగకపోవడం అనేది కేవలం శరీరానికి పోరాటం కాదు తల్లి, అది మన శక్తిని పరీక్షించే ఓ సంకల్పం. మన శరీరానికి నీరు అవసరం, కానీ మన ఆత్మకి మాత్రం భగవద్ ధ్యానం అవసరం. అలాంటి ధ్యానంలో నీ తల ఒక్కసారి కూడా లోకపు విషయాల వైపు తిప్పకపోతే అదే నిజమైన నిర్జల ఉపవాసం. ఇది కేవలం వంటింట్లో ఉండి ఆకలి నియంత్రించడమే కాదు, ఇది హృదయంలో భగవంతుని నిలిపే రోజు. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఈరోజు ఒక్కసారి ఆ దేవుని నామంతో శుద్ధి చేయాలి. ఇప్పుడు మనం భీముని కథను ఒక సందేశంగా తీసుకుందాం. పురాణాల్లో ఒక గొప్ప కథ ఉంది తల్లి. మహాభారతంలో భీమ్కు ఏకాదశి ఉపవాసం చేయడం కష్టమనిపించింది. అతనికి ఆకలిగా ఉండే శరీర నిర్మాణం, బలాన్ని ఇష్టపడే మనసు. కానీ ఆయన సహాయంతో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు. నీళ్లు తాగకుండా, ఒక్క ముక్క ఆహారాన్ని తాకకుండా అతడు ఈ వ్రతాన్ని చేయగలిగాడు. తన నిబద్ధతను చూసిన దేవుడు ప్రసన్నమయ్యాడు. ఈ కథ మనకి చెప్పే మాట ఏమిటంటే తల్లి, మన శరీర బలం కాదు, మన మనసు ధైర్యం, మన సంకల్పమే ముఖ్యమని. ఓసారి మనకు ఛాలెంజ్ పెట్టుకుంటే దానిని గెలవడానికి సాయిబాబా లాంటి దైవత్వమే మనకు తోడిగా ఉంటుందని దీని అర్థం. ఈ నిర్జల ఏకాదశి శరీరానికి కాకుండా ఆత్మని పునీతం చేస్తుంది. ఈ రోజున తల్లి, శరీరానికి శ్రమ ఉంది, కానీ ఆత్మకి శాంతి ఉంది. ఈరోజే మనం బాధలు అనుభవిస్తాం, కానీ మన తాపత్రయం కూడా తీరుతుంది. ఇది ఒక రకమైన మారణ యజ్ఞం తల్లి. మన లోపాలను, మన పాపాలను తగలపెట్టే రోజు. ఉపవాసం పెట్టడం అంటే మానసిక స్థైర్యాన్ని చూపడం. ఎంతమందిని చూసాము తల్లి, ఈరోజు ఒక్కసారి భోజనం లేకుండా ఉండలేరు. కానీ ఈరోజు ఓ భక్తుడు అన్నం కూడా కాదు, నీరు కూడా తాగకుండా గడిపినప్పుడే నిజమైన పవిత్రను పొందుతాడు. ఇదే మన భక్తికి సాక్షి ఇచ్చే సందర్భం. మనలో దాగిన పాపాలు, మనల్ని బాధ పెట్టే కర్మలు, ఇవన్నీ కరిగిపోతాయి ఈ ఒక్కరోజు వ్రతం వల్ల. మనం ఈరోజు నిర్జల ఏకాదశిలో దివ్యతను తెలుసుకుందాం. సాయి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు తల్లి, నిన్ను నువ్వు మార్చుకోగలవు,
నన్ను పూర్తిగా నమ్మితే అని. ఆ నమ్మకమే ఈ నిర్జల ఏకాదశికి బలం. సాయిబాబాని ఈరోజు నిశ్శబ్దంగా పిలవాలి తల్లి. నీ ఇంట్లో నువ్వే ఒంటరిగా కూర్చొని నీ కన్నీళ్లతో ఆయన్ను గుర్తు చేసుకో. నీకు తెలియదు నీ ఆర్తనాదం ఏ స్థాయికి చేరుతుంది అని. బాబా నీ తలపై చేయి వేసి నీ జీవితాన్ని మార్చే పని మొదలు పెడతారు. నిర్జల ఏకాదశి రోజున బాబాకు నైవేద్యం కాదు తల్లి, నీ నిశ్శబ్దం అవసరం. నీ ప్రేమ, నీ వేదన ఆయన హృదయాన్ని తాకినప్పుడు మిరాకిల్స్ జరగడం ఖచ్చితం. ఇది మీరు తప్పక గుర్తుంచుకోవాలి తల్లి. ఒక అమ్మాయి జీవితం మారిన నిజమైన కథను ఇప్పుడు మనం విందాం తల్లి. ఒక అమ్మాయి పెళ్లి గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది. జాతకంలో దోషాలు ఉన్నాయి, పని లేదు, సంబంధాలు రాకపోవడం, అన్ని సమస్యలు. ఒకరోజు యూట్యూబ్లో ఈ నిర్జల ఏకాదశి గురించి వీడియో చూసింది. నమ్మకంతో, భయంతో ఉపవాసం మొదలుపెట్టింది తల్లి. ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళే, గుండెల్లో ఒకే మాట, దయచేయండి బాబా, నా జీవితాన్ని మలచండి అని. ఆ ఎమోషన్లో సాయిబాబాను తాకింది. వారం రోజుల్లోనే ఆశ్చర్యంగా ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి అయింది. ఇప్పుడు ఆమె జీవితం సంపూర్ణంగా మారిపోయింది తల్లి. ఇదే తల్లి ఈ వ్రతానికి ఉన్న మహిమ. ఉపవాసానికి వెనుక ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి అంటే కేవలం నీళ్లు తాగకపోవడం కాదు తల్లి. ఇది మనసులో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 శత్రువులను నియంత్రించడమే. ఈరోజు ఒక్కసారి మనం మన దృష్టిని బయట ప్రపంచం నుంచి తీసుకొని లోపలికి మళ్ళీ మలిస్తే ఆలోచనలు శుద్ధి అవుతాయి. మనం చేసే పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, కానీ ఈరోజు మనం పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకపోతేనే అది సత్యమైన ఉపవాసం. ఇది దాహానికే కాదు తల్లి, అది మనిషిగా ఉండటానికి పరీక్ష. మనం ఎంతగానైనా వ్రతాన్ని పాటించాలంటే, మనం మనల్ని మార్చుకోవాలంటే ఈరోజు పుణ్యంగా మారుతుంది తల్లి. అందరికీ ఈ సందేశం రావచ్చు తల్లి. శరీరం కీడేమైనా జరుగుతుందా, మనసుకు ఏమైనా మేలు జరుగుతుందా అని ఎంతమంది చెబుతారు తల్లి. నీళ్ళు తాగకపోతే బాడీకి హాని అంటారు. అవును, బాడీకి కాస్త బలహీనత వస్తుంది, కానీ మనసు మాత్రం ఉజ్వలంగా మారుతుంది. ఇది నీ మానసిక నిబద్ధతను, ఆధ్యాత్మిక ఉన్మాదాన్ని పెంచే అవకాశం తల్లి. ఒకరోజు నీరు తాగకపోవడం వల్ల నువ్వు పడిపోవడం లేదు తల్లి, కానీ ఆ ఒక్కరోజు నీవు నిన్ను దాటే పని చేస్తావు. అది నీ ఆరోగ్యాన్ని కాదు, నీ ఆత్మకి ఆరోగ్యాన్ని ఇచ్చే తపస్సు. ఇది ప్రపంచాన్ని చూసే నీ చూపుల్నే మార్చేస్తుంది తల్లి. సాయిబాబా చెప్పిన భక్తి మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయిబాబా గారు ఎప్పుడూ చెప్పేవారు తల్లి, సబూరి ఉంచు, నమ్మకాన్ని పెట్టు, నా మాట విను. ఈ నిర్జల ఏకాదశి కూడా అదే చెబుతోంది తల్లి. ఒక్కసారి బాబాను పిలవండి. నిశ్శబ్దంగా కన్నీళ్లతో ప్రేమతో పిలవండి. ఈరోజు మీరు చేసే ప్రతి త్యాగం అతనికి అర్పణ చేయండి. ఈరోజు మీరు తినని ప్రతి ఒక్క ఆహారపు తిండి అతని నామస్మరణతో నింపండి. మీ పాపాలు ఎలా కరిగిపోతాయో మీకే తెలియదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మీరు చూస్తారు, ఆ రోజే నా జీవితాన్ని మార్చిన రోజు అని మీకు అర్థమవుతుంది తల్లి. ఓ తల్లి, ఈరోజు నీదే మార్గం. ఓ తల్లి, నీ బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని అనుకుంటున్నావా? అయితే ఈరోజు నీ జీవితాన్ని తిరిగి రాసే రోజు. ఈరోజు నీ మౌనం, నీ కన్నీళ్లు సాక్షిగా ఉంటాయి. నీళ్లను తాగకుండా చేసిన వ్రతం వల్ల నీ లోపల ఉన్న భగవంతుడు మేలుకొంటాడు. సాయిబాబా నీ వెంటే ఉంటారు. నీ శక్తికి నువ్వే ఉదాహరణ అవుతావు తల్లి. నీ నమ్మకం విన్నపం అవుతుంది. నీ జీవితం అంతా కొత్త దిశగా మారిపోతుంది. ఒక్కరోజు నువ్వు నిన్ను మార్చుకుంటే జీవితాంతం నీకు మార్పు దొరుకుతుంది. ఈ నిర్జల ఏకాదశి ఓ తల్లి నీ కోసం వచ్చిన శుభ సమయం. తయారవ్వండి తల్లి. ఈ ఏకాదశిని శ్రద్ధగా పాటించండి. మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఆ మ్యాజిక్ ఈ ఒక్క రోజు వల్ల జరగవచ్చు తల్లి. ఎవరైతే ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు తాగకుండా, లేకపోతే ఆహారాన్ని తీసుకోకుండా ఉండలేము అనేవాళ్ళు, బాబా నేను ఉండలేను బాబా, ఇలా నీరు తాగకుండా, ఆహారం లేకుండా, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నన్ను క్షమించండి అని సాయిబాబాని వేడండి. ఆ రోజు సాయిబాబా నామస్మరణని చేయండి. సాయిబాబా గారు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని.
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.